నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మొత్తం ఎత్తేశారని ఆగ్రహం కామారెడ్డి నియోజకవర్గంలో 5,06,00,000 రూపాయలతో రైతు వేదికల నిర్మాణం 23 రైతు వేదికల నిర్మాణ పనులను ప్రభుత్వ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో స్వేరోస్ రాష్ట్ర కమిటీ మీడియా సమావేశం స్మాక్స్ బ్యాంకులో అకౌంట్ తీసుకొని బడుగు బలహీన వర్గాలకు బ్యాంక్ అందించే రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు పెద్దపల్లి జిల్లా గోదావరికని కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తూ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న నిందితుడి అరెస్ట్ సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి గ్రామ పరిధిలో ఓ టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఆస్తి నష్టం తగ్గేదన్న స్థానికులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు పదవి విరమణ చేశారు పదవి విరమణ పొందుతున్న రమేష్ బాబు దంపతులకు జడ్పీ చైర్పర్సన్ అరుణ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆర్డీఓ శ్రీనివాస్ మండల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి పుష్పగుచ్చంతో సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన సేవలు అందించి 36 సంవత్సరాల ఉద్యోగరీత్యా సేవలు అందించి కొనరావుపేట మండలంలో పదవి విరమణ పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు కొనరావుపేట మండలంలో సంవత్సరంన్నర పాటు విధులు నిర్వహించాలని వారి శేష జీవితం కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆనందంగా గడపాలని కోరుకున్నారు ఎంఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కూడా తమ పదవి విరమణ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సెస్ డైరెక్టర్ తిరుపతి ట్యాక్స్ చైర్మన్ నర్సయ్య రామ్మోహన్ రావు డిప్యూటీ తహసీల్దార్ నరేందర్ ఎంపీడీఓ రామకృష్ణ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న గారికి ఎంపీటీసీ గారికి వివిధ మండలాల నుంచి వచ్చిన గౌరవ ఎంఆర్ఓలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు పాత్రికేయ మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ఉద్యోగునిగా తన ప్రారంభ దశలో నుంచి చివరి దశ వరకు కుటుంబ సభ్యులతో ఎన్నో ఒడిదొడుకలు వచ్చిన ఈ మండలాల మన జిల్లాలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన చివరి దశలో కోడరావుపేట మండలంలో మనకు గత సంవత్సరంన్నర నుంచి సేవలు అందిస్తున్న గౌరవ ఎంఆర్ఓ గారికి మరి మన చివరి క్షణాల్లో మన మండలంలో పదవి విరమణ పొందడము మన మండలము అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఎక్కడెక్కడో ఉద్యోగ సమస్యలతోటి ఎక్కడెక్కడో ఎన్నో ఈ 36 సంవత్సరాలలో ఎన్ని మండలాలలో ఎన్ని జిల్లాలలో చేసినా కూడా గత మన లాస్ట్ దశలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోడరావుపేట మండలంలో పదవి విరమణ పొందిన అని గుర్తింపు ఎప్పటికీ ఉంటది కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ ప్రారంభం నుంచి కుటుంబంలో కూడా తనదంటూ ముందుండి సూచన ఇవ్వడం కూడా మా దగ్గర ఎక్కడ ఉంటారు కరీంనగర్ కర్నూలు వెళ్తారా అయ్యో అక్కడి నుంచి మీరు మాకు ఎప్పుడైనా సూచన అవసరం దయచేసి ఇవ్వగలని కోరుకుంటున్నాము మొత్తం మా జిల్లాకి వచ్చినప్పటి నుండి నాకు గుర్తు 2016లో కూడా మీరు ఉంటాయి అప్పుడు చాలా తీపి జ్ఞాపకం మీరు వచ్చారు నాకు ఇంకా మేము చూస్తే నాకు 2016 కొత్తగా వచ్చిన మీరు కొన్ని జోకులు చెప్పారు ఇంగ్లీష్ భాష మీద నాకు ఇంకా గుర్తవి నాకు అట్లాగే నవ్వుతూ ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నాము ఏమన్నా సరే అవకాశం ఉంటే మాత్రం వాళ్ళు మర్చిపోకుండా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో స్వేరోస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నల్లప్రసాద్ స్వేరో ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్వేరో ఇంటర్నేషనల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పూదరి సైదులు హాజరై స్వేరో అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసిన స్మాక్స్ బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలని పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాలకు సొంత వ్యాపారం చేసుకునే వారికి రుణ సదుపాయాన్ని ఈ బ్యాంక్ ద్వారా సబ్సిడీ రూపంలో రుణాలను త్వరగా మంజూరు చేస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో స్వేరో మండల అధ్యక్షుడు కందుకూరి గిరి పోలే నరేష్ ప్రకాష్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ఎర్ర జగన్ చింతపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సైదిల్ స్వేరో తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మన గౌరవ సుప్రీం చైర్మన్ గారు మన జాతులు అనేక తరతరాల నుండి ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ డబ్బుకు దూరమైనటువంటి జాతులందరినీ డబ్బుతోనే ఈ జాతులను చైతన్యం చేసిన కాన్సెప్ట్ తోటి ఎస్మాక్స్ అనే ఒక బ్యాంకు పెట్టడం జరిగింది. ఎందుకంటే మన డబ్బు మన బ్యాంక్ అనే కాన్సెప్ట్తో మన జాతుల దగ్గరికి ఈ కాన్సెప్ట్ని తీసుకొని వాళ్ళు అన్ని రంగాలలో వీళ్ళను డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ముఖ్యంగా ఈ బ్యాంక్ పెట్టడం జరిగింది. కాబట్టి స్వేరో అనే ప్రతి ఒక్కరూ స్మాక్స్ బ్యాంకులో అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. రెండోది స్వేరో టైమ్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మనం తీసుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన జాతులందరికీ తెలియజేస్తూ ఇంకా దీని పెద్ద ఎత్తున ఉధృతంగా మీరు డెవలప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. కేరళలో ఏనుగు మృతి మానవత్వానికి మచ్చ తెచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ఆవు సంఘటన మనుషుల క్రూరత్వానికి ప్రతీకగా నిలిచింది. కానీ మనుషుల్లో క్రూరత్వమే కాదు, మానవత్వం కూడా మిగిలే ఉందని ఈ సంఘటన తెలిసేలా చేసిందంటే అవుననే అనాలి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేటలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన మూగజీవిని చూసి గ్రామస్తులు సైతం చలించిపోయి తమ అసలైన మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ తీగలకు తగిలి ఆ మూగజీవి మృతి చెందిన సన్నివేశం అక్కడి వారి హృదయాన్ని కదిలించివేసింది. అప్పటి వరకు తమ కుటుంబంలో వారితో పాటు కలిసి ఉన్న ఎద్దు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆ బసవన్న మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో గ్రామస్తుల కష్టం ఆ మూగజీవి మృతిని సైతం మర్చిపోయేలా చేసింది. మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించే మనుషుల మధ్య ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉన్నారంటే చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సంఘటన చూసిన వారు అనుకుంటున్నారు. ఇక్కడ ఎద్దు చనిపోవడం జరిగింది. ఇక్కడ హెల్పర్ల నిర్లక్ష్యం వల్ల, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఎద్దు చనిపోయింది. ఇక్కడ ఏ ట్రాన్స్ఫారంకు కూడా కంచె లేదు. కంచె అనేది ఏర్పాటు చేస్తే ఇలాంటిది జరిగేది కాదు. జరిగినాక వాళ్ళు వచ్చి చూసినా కానీ దానికి ఏమి చెప్పలేరు. ఫోటోలు పంపించమన్నారు. దీనికి ఏంది అనేది ఇంకా మొత్తం వాళ్ళు సజెషన్ ఇవ్వలేరు. దీనికి పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలని రైతు ద్వారా మేము చెప్తున్నాం. దీనికి మొత్తం విద్యుత్ శాఖ వాళ్ళు వచ్చి ఏమైనా వాళ్ళు చూడాలి, లేదంటే వాళ్ళ పై అధికారుల దగ్గరికి ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్తాం. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ స్పందన చెప్పాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏసీపీ ఉమేందర్ కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధిక వడ్డీలు రుణాలు ఇవ్వడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని వినియోగదారుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్న కోలేటి మహేష్ అలియాస్ అప్పుల మహేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమంగా నిల్వ ఉన్న పీడీఎస్ రైస్ పట్టుకోవడంతో పాటు అత్యధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే వ్యక్తిని పట్టుకున్న అందు కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ను సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ కె శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ఐ కమాన్పూర్ గారికి. కోలేట్ మహేష్ అనే వైశ్యుడు అక్రమంగా పీడిఎస్ రైస్ కలిగి ఉన్నాడని, అధిక రేట్లో బయట వాళ్ళకి అమ్ముతున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద సిఐ శ్రీనివాసరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్, తర్వాత కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ సిబ్బందితో కలిసి కోలేటి మహేష్ ఇంటిని రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేస్తే సుమారు 18 క్వింటాల పీడిఎస్ రైస్ అక్రమంగా అతని ఇంట్లో దొరికింది. ఇతను ఏంటంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కొని ఇంకా అంతకంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. దాంతోపాటు ఆ ఇల్లును సెర్చ్ చేసినప్పుడు ఇతను సుమారు 120 మందికి అధిక వడ్డీలకు ఇస్తున్నట్టు కూడా మనకు అన్ని రికార్డ్స్ దొరికినాయి. సుమారు ₹1,00,00,000 వరకు పబ్లిక్ ఇచ్చినాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వెళ్ళి ₹2-3 ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాడు. దానికి సంబంధించిన 120 మంది సంబంధించిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఎంటీ చెక్కులు అన్నీ సీజ్ చేయడం జరిగింది. అతని ఇల్లు మొత్తం సెట్ చేసినప్పుడు మనకు 18 క్వింటాల రైస్, తర్వాత 120 మందికి లోన్లు ఇచ్చిన సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద
సెక్షన్ 420, తర్వాత ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్, తర్వాత మనీ లెండింగ్ యాక్ట్ కూడా కేసులు నమోదు చేస్తున్నాము. అంటే ముఖ్యంగా దీని ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరైనా వినియోగదారులు పీడిఎస్ రైస్ను ఇటువంటి వాళ్ళకు అమ్మొద్దండి. ఎందుకంటే రేటుగా అమ్ముకుంటే అధిక రేటు అని చెప్పేసి వాళ్ళు మిగతాలకు అమ్ముతుంటారు. ఇది ప్రభుత్వ ఖజానాకే గండిపడుతుంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ రకం చేయదు. ఇంకా ఫ్యూచర్లో ఎవరు అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకుంటాం. ఇంకొకటి, ఈ ప్రజల యొక్క అవసరాలను దృష్టి పెట్టుకొని అత్యధిక వడ్డీతోని వసూలు చేస్తున్న మహేషే కాకుండా ఈ కమాల్పూర్, టూటౌన్ ప్రాంతంలో ఎక్కడైనా కానీ గోదావరి పట్టణ ప్రాంతంలో కూడా ఎవరిని కూడా వదిలిపెట్టము. ఆల్రెడీ ఇంతకుముందుకు గోదావరి పట్టణంలో అండ్ ఎన్టీపీసీ లిమిట్స్లో 25 మంది మీద కేసులు బుక్ చేసి సుమారుగా అప్పుడు ₹1 కోటి నగదు కూడా డిటైన్ చేయడం జరిగింది. సీజ్ చేసినాం, అదంతా కోర్టులో పెట్టినాం, ఛార్జ్షీట్ వేసాం వాళ్ళ మీద. అప్పటి నుంచి మనకి ఎటువంటి కంప్లైంట్ కూడా లేవు గోదావరి పట్టణంలో. ఫర్దర్గా కూడా ఎవరైనా అధిక వడ్డీకి వసూలు చేస్తూ డాక్యుమెంట్స్ పెట్టుకొని, ఏటీఎం కార్డులు పెట్టుకొని, బ్లాంక్ చెక్కులు తీసుకొని చేస్తుంటే మాత్రం మాకు ఏ సమాచారం ఇచ్చినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ముందే ఇప్పుడు కోవిడ్ వ్యాప్తి చెందడంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి తినడానికే చాలా ప్రాబ్లం అవుతున్న స్టేజ్లో అత్యధిక వడ్డీలు వసూలు చేస్తే మాత్రం ఎవరిని కూడా మేము విడిచిపెట్టాము. ఇటువంటి సమాచారాన్ని మాకు పోలీసు వారికి అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గంపాడు సర్పంచ్ బజ్జూరి ప్రమిళ మొక్కలు పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు నాటి సమాజం నుండి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మొత్తం 6 మొక్కలా అండి? సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామ పరిధిలో ఓ టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత టైర్లను రీసైక్లింగ్ చేసే టైర్ల పరిశ్రమలో ప్రమాదవశాత్తు టైర్లు ముడిసరికి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా గంట వరకు ఫోన్ ఎత్తలేదని పరిశ్రమ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక దళం సరైన సమయంలో స్పందించి ఉంటే ఆస్తి నష్టం జరిగేది కాదని అన్నారు. స్థానిక సర్పంచ్ శివలీలా జగదీశ్వర్ ఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి ఇప్పటికి ఎవరు 10 సార్లు ఫోన్ చేసినా ఎవరు లేపలేరు. 100 ఫోన్ చేసి ఎస్ఐ ఇప్పుడు మాట్లాడిండు, వస్తున్నానని చెప్పినంతే. ఇదే దేని పరిధికి వస్తుంది? ఇది మల్లెపల్లి కొండాపూర్. ఓకే. అంటే ఎంతసేపు మీకు 10 వాళ్ళకు హాఫ్ అన్ అవర్ నుంచి ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఏబట్టి హాఫ్ అన్ అవర్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అయినా స్పందన లేదు, ఎవరు స్పందన లేదు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక 27వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చిరివెల్ల లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో 6వ విడత హరితార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తాయని, ప్రతి ఒక్కరూ చెట్లను తమ పిల్లలుగా భావించి నీళ్లు పోసి పెంచాలని వార్డు ప్రజలందరినీ కోరారు. గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ యొక్క మున్సిపాలిటీ పరిధి 27వ వార్డులో మరి గౌరవ కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ గారి మరి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మరి వెంకన్న గౌడ్ గారు, మరి సాయి గారు, శబరి గారు, రాపల్లి శైలి గారు, మరి యొక్క అశోక్, శివనాగేశ్వరి గారు మొక్కల పెంపక కార్యక్రమానికి విశేషణ పెద్దలందరికీ నా నమస్కారం. మరి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశం ప్రకారం వారి సూచనలు మరి యొక్క తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మరి ఒక ఎడారిలాగా వర్షాలు పడక చాలా ఇబ్బందికరంగా ఉన్న వాతావరణ కాలుష్యం ఎక్కువై మరి చాలా ఈ రాష్ట్రం చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మరి ఎట్లయినా ఒక వాతావరణం తీసుకురావాలని హరితార ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఉద్దేశంతో
ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంటిలో చెట్లు పెట్టాలి బాధ్యత ప్రతి పౌరుపై ఉందని మరి మన మంత్రి గారి ఆదేశానుసారంతో మరి యొక్క వార్డులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. మరి వార్డు ప్రజలందరం కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క చెట్లు నాటుడు కార్యక్రమం విజయవంతం చేస్తామని మరి మా మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మా ప్రజలు మా వార్డు ఉన్న సంబంధించిన అందరం కలిసి కూడా ఈ యొక్క విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే, నా పేరు చిరువిల్ల లక్ష్మీకాంతమ్మ. నేను 27వ వార్డు కౌన్సిలర్ని. 27వ వార్డు కౌన్సిలర్ని. మా 27వ వార్డుకి 6వ విడత 1000 మొక్కలు నాటుతున్నాము. ఈ మొక్కలు బాగా మహిళలు, పురుషులు, పిల్లలు కూడా అందరూ చాలా ఆనందంగా పాల్గొని ఝాన్సీ గారు, మన అనురాధ్ గారు, మన అడ్వకేట్ గారు, పద్మ గారు, మన జోష్నా గారు అందరూ కూడా మిగతా పేర్లు ఆనందంగా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటడమే కాదు, మళ్ళీ మన ఇంటి ముందల ఎవరి ఇంటి ముందల వాళ్ళు కూడా మన పిల్లల్ని పెంచుకున్నట్టు ఆ మొక్కల్ని పెంచుకోవాలని నేను కోరుకుంటాను. ఒక బాధ్యత మీద మనం ఆ మొక్కల్ని ప్రయోజకుల మొక్కలు చేయాలి, ఆ మొక్కలు మంచిగా పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్థానిక 27వ వార్డులో వార్డు కౌన్సిలర్, గౌరవ కౌన్సిలర్ అయినటువంటి లక్ష్మీ కాంతమ్మ గారి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా టీఆర్ఎస్ నాయకులు కెక్కిరెడ్డి నాగేగౌడ్ గారు, అలాగే పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు శబరి గారు, మా నాయకులు టీఆర్ఎస్ నాయకులు రాపర్ సైదులు గారు, బొడ్డు సాయికృష్ణ, అలాగే ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ అశోక్ తాళపల్లి అశోక్, ఆర్పి శివరాజేశ్వరులు, రూపేందర్, ఇట్లా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఇప్పుడు ఈరోజు మేము ఈ చెట్టు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ చెట్టు నాటడం వల్ల చెట్లు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు నాటితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, ఆ గాలి పీల్చుకొని, చెట్ల గాలి పీల్చుకొని, అలాగే దాని నీడన మనం అందరం కూడా ఉండవచ్చు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మనం ఈ చెట్ల నాటే కార్యక్రమం విరివిగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ వార్డులో ఈ 6వ విడత భాగంగా 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు వార్డు కౌన్సిలర్ గారు మేము అభినందిస్తున్నాం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనా రాకముందే రాష్ట్రం దివాలా తీసిందని, కోట్లు విడుదల చేస్తున్నామని జీవోలు వస్తున్నాయి, కానీ ఎస్టీఓలో ఒక్క పైసా కూడా జమ కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మొత్తం ఎత్తేశారని, ఆరోగ్యశ్రీని టీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు. గవర్నమెంట్ మన గాంధీలో ఎలాంటి ఫెసిలిటీస్ లేక చాలా మంది వందల సంఖ్యలలో మరి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోతున్నారు, కానీ ఆ ఖర్చు పెట్టే స్తోమత లేని మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిది కేసీఆర్ది. ఇప్పుడు నీకు కావాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఇంకో ప్రాజెక్టు ఏంటది, కొండపోచమ్మ ప్రాజెక్టు కాదు. ఇప్పుడు నీకు కావాల్సింది కరోనా వ్యాధికి బాధితుడైన కరోనా బాధితులను రక్షించడమే ముఖ్యమంత్రిగా నీ బాధ్యత. ఉన్న 1000 కోట్లన్నీ కొండపోచమ్మ ప్రాజెక్టుకో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకో తరలించేసినావు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో రూపాయి లేదు. ఈ రాష్ట్రంలో మనుషులను కాపాడతావా కరోనా బాధల నుంచి, లేకపోతే ఒకరిద్దరు కాంట్రాక్టర్ల జేబులు నింపుతావా? నేను త్వరలో కాంట్రాక్టర్ పేరు కూడా చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఏ కాంట్రాక్టర్కి ఎన్ని డబ్బులు పోతున్నాయి, ఎంత వసూలు అవుతున్నాయో, ఎక్కడెక్కడ పోతున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో కాంట్రాక్టర్ పేరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. కానీ ప్రభుత్వానికి ఇది హెచ్చరికగానే హెచ్చరిక అనుకోండి. ప్రభుత్వానికి ఇదిగా మళ్ళా లాక్డౌన్ స్టార్ట్ అయింది. తప్పని పరిస్థితులలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ దాఖలలో పోయి చాలా నరకం చూస్తున్నారు. ఆ కుటుంబం అంతా ఒక భర్తకు వస్తే ఒక భార్య కొడుకు బిడ్డే వాళ్ళ తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. హీనాపరమైన పరిస్థితి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు,
కాబట్టి తక్షణమే ప్రభుత్వము కరోనా వ్యాధి ఎవరికి వచ్చినా అది ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనాకు సంబంధించి పాజిటివ్ వచ్చిన వాళ్ళు అడ్మిట్ అయితే వాళ్ళని అడ్మిట్ చేసుకోవాలి ఇమ్మీడియట్లీ. వాళ్ళ బిల్లులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ప్రభుత్వమే చెల్లించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను సంగారెడ్డి ప్రజలు అనుకోండి, సంగారెడ్డి జిల్లా ప్రజలు అనుకోండి, లేదా ఉమ్మడి జిల్లా ప్రజలు అనుకోండి, రాష్ట్ర ప్రజలు అనుకోండి, రాజధాని అనుకోండి, ప్రజల పక్షాన నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 1, 2, 3 రోజుల్లో ప్రకటన రావాల్సిందే. ఎవరు కరోనా పాజిటివ్ వచ్చినా వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినా వాళ్ళని చేర్చుకొని ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో బిల్లులు కట్టాల్సిందే. కట్టకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. 1, 2 రోజులు చూస్తా. లేని పక్షంలో ముందు హెచ్చరికగా నేను కరోనా వ్యాధి ఎవరికి వచ్చినా వాళ్ళ ట్రీట్మెంట్ డబ్బులు చెల్లించే ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష కూర్చుంటా. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ బైరగుని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో చందుర్తి ఇలవేలిపోయినటువంటి మహాలక్ష్మి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 24 గంటల భజన కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమము 24 గంటలు అంటే రేపు 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. చందుర్తి భక్తజనులు మరియు ఈ మహాలక్ష్మి దేవాలయం యొక్క అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ భజన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆ అమ్మవారు కూడా మరి చందుర్తి ప్రజలను అలాగే మండల ప్రజలందరినీ కూడా మరి సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి మరి గత సంవత్సరం లాగానే అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసి రైతులందరూ కూడా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా అమ్మవారు ప్రతి ఒక్కరిని దీవించాలని చెప్పి ఈ సందర్భంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకోండి చందుర్తి మండల ప్రజలకు సాధు సజ్జన మండలి ఆధ్వర్యంలో మరి అఖండ భజన కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయం. ఆ నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి నిజంగా చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా చందుర్తి మండల కేంద్రంలో మరి సాధు సజ్జన మండలి ఆధ్వర్యంలో మరి అఖండ భజన 24 గంటల పాటు మరి ఆ మహావిష్ణువు ప్రీతిపాత్రమైనటువంటి మంచి ఇష్టమైనటువంటి రోజు ఏదంటే ఏకాదశి రోజు. మరి అటువంటి రోజు ఒక అఖండ భజన కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు బాటలో మరి బంగారు తెలంగాణ బాటలో పయనించడానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాటు ఆ కరోనా విముక్తికి మరి ఆ అమ్మవారు ఆ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి ఈ రాష్ట్రం ఈ దేశం యావత్తు కూడా సర్వే జనో సుఖినో భవంతు అనే విధంగా ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అదేవిధంగా రైతులు కార్మికులందరికీ కూడా మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా మేము పాల్గొనడం జరిగింది. ఈ అఖండ భజన కార్యక్రమం 24 గంటల పాటు అంటే రేపు 10 గంటల వరకు కూడా జరుగుతుంది. అదేవిధంగా చందుర్తి మండల ప్రజలు కూడా ఉపవాస దీక్షలో కూడా పాల్గొనడం జరుగుతుంది. చందుర్తి మండల ప్రాంత ప్రజలకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చందుర్తి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రమేష్ బాబు.
కామారెడ్డి నియోజకవర్గంలో 5,06,00,000 రూపాయలతో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట, రాజంపేట్, రామారెడ్డి మండలంలో సుమారు 5,06,00,000 రూపాయలతో నిర్మించనున్న 23 రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, సర్పంచులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 6 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు న్యాయం చేస్తూ అన్ని రకాల ఆదుకుంటూ వస్తూ ఉన్నారు. మనం అందరం చూసాం, ప్రపంచంలో ఎక్కడా కూడా పెట్టుబడి రైతుకు అనేది ఇవ్వరు. మన రాష్ట్రంలో 4,000 ఎకరం చొప్పున ఇచ్చి దాన్ని 5,000కు పెంచి ఇలా ఏడాదికి ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతు చనిపోతే ఒక్క పైసా సాయం చేసిన పరిస్థితి మనం చూడలేదు. అదే ప్రియతమ నేత కేసీఆర్ గారు రైతు ఏ రకంగా చనిపోయినా సరే ఇబ్బందులతోని, కరెంట్ షాక్ కానీ, పాము కాటుతోని కానీ, అదేవిధంగా యాక్సిడెంట్లో కానీ, అనారోగ్యంతో చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల ఆ తల్లి ఖాతాలో వేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నానికి భారతదేశంలో, ప్రపంచంలో ఆ రైతును ఆదుకున్న ప్రభుత్వం మనది. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం, పంటలు విపరీతంగా పండుతూ ఉన్నాయి. దాన్ని కొనుగోలు మార్కెటింగ్ సిస్టమ్ కరెక్ట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వమే అన్ని పంటలను కొనే పరిస్థితి వచ్చింది. రైతుకు ఒక సంఘం అనేది లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని రైతు బంధు అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి రైతు సమన్వయ సంఘం అని పెట్టి దాన్ని రైతు బంధుగా మార్చి ఇవాళ దానికి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కేబినెట్ హోదా ఇచ్చి చైర్మన్ ఇచ్చి గ్రామాన కమిటీలు వేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో రైతుకు ఎక్కడ కూడా పండించిన పంట వేసినప్పటి నుంచి పంట అమ్మే వరకు ఎక్కడ ఇబ్బంది రావద్దు. ప్రపంచంలో వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీతోని రైతులకు ఇంకా తక్కువ ఖర్చుతోని ఎక్కువ పంట లాభం వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆధునిక పద్ధతులను అనుసరించాలని వాళ్ళకు ఒక 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా చేయడం జరిగింది. మీ అందరికీ చిత్తూరు తవనంపల్లి మండలం మాధవరం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కృష్ణ జింక గ్రామంలో వచ్చింది. కుక్కలు కృష్ణ జింకను గాయపరిచాయి. ఇది గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన జింకను చికిత్స చేసి అడవిలో వదిలేశారు ఫారెస్ట్ అధికారులు. ನನ್ನ ಪಕ್ಕ ಡಾಕ್ಟ್ರು బండు పెట్టుకుని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మొత్తం ఎత్తేశారని ఆగ్రహం. కామారెడ్డి నియోజకవర్గంలో 5,06,00,000 రూపాయలతో రైతు వేదికల నిర్మాణం. 23 రైతు వేదికల నిర్మాణ పనులను ప్రభుత్వ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో స్పేరోస్ రాష్ట్ర కమిటీ మీడియా సమావేశం. స్మాక్స్ బ్యాంకులో అకౌంట్ తీసుకుని బడుగు బలహీన వర్గాలకు బ్యాంక్ అందించే రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తూ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న నిందితుడి అరెస్ట్.
సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి గ్రామ పరిధిలో ఓ టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఆస్తి నష్టం తగ్గేదన్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.